ఈరోజు మహానీయునికి అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశానికి దిశ నిర్దేశించినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ ఒక వర్గానికో ఒక జాతికో కులానికి చెందిన వ్యక్తి కాదు, మొత్తం భారతదేశానికే ఆయన మంచి మేధావి, గొప్ప వ్యక్తి. ఆనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు అందరం కూడా బీసీ ఎస్టీ మైనార్టీలు అందరం కూడా ఇలా రాజ్యానికి అనుభవిస్తున్నాం, ఉద్యోగ రంగం రిజర్వేషన్ పొందినాం. మరి ఆయన స్మరించుకోవడము మనందరి సామాజిక బాధ్యత. అంబేద్కర్ను కొందరు వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు, అది చాలా దుర్మార్గం. దాన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచ మేధావి, భారత సమున్నత వ్యక్తులల్లా మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ గారు. మరి వారిని ఎప్పటికి కూడా మన జాతి మర్చిపోదు. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా సంస్థ న్యాయం కల్పించి అన్ని వర్గాలని దేశంలో కనీసం సామాన్యునికి ఓటు హక్కును కల్పించినటువంటి వ్యక్తి అన్నాడు అంబేద్కరే. మరి అంబేద్కర్కి ఆనాడు రాజ్యాంగంలో ఇన్ని అవకాశాలు కల్పించకపోతే ఇలా బడుగు బలహీన వర్గాలు కానీ దళితులు కానీ అన్ని విధాలా ముందుకు వచ్చేటోళ్ళం కాదు. నేను ఇలా మాట్లాడుతున్నట్టే కూడా అది అంబేద్కర్ సెలవే అని చెప్పి కూడా సందర్భంగా మనం చేస్తూ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా సంఘీయ సభలు జరుపుకోవడంలో ఈరోజు మన ఈ గ్రామంలో జరపడం జరిగింది. మరి అంబేద్కర్ గారు ఒక ప్రపంచ మేధావి, అందరం గుర్తించాలి. ఆయన చూపిన మార్గంలో అందరూ నడవాలని చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా అందరం కలిసికట్టుగా నడిచి ఒక చైతన్యం తేవాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా దళితుల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరం కూడా మా దుబ్బాక నియోజకవర్గంలో అన్ని జాగాలు తిరుగుకుంటూ ఆయన భావజాలాన్ని మనం అందరం చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక శాంతియుత వాతావరణంలో అంబేద్కర్ గారు ఉన్న బాటలో నడవాలని చెప్పి అందరికి పేరు పేరున కోరుకుంటూ, ఏదేమైనా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మేము ఒక ఎడ్యుకేటెడ్ అంబేద్కర్ పుణ్యమాలని చదువుకోవడం జరిగింది, చదువుకున్నాము, హాస్టల్లో ఉన్నాము. ఆయన భావజాలం కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరాలి. ఆయన చూపిన బాటల్లో ఈ ప్రపంచం నడుస్తూ ఉంది కాబట్టి మనం ఇప్పుడు కూడా కొంతమంది ఆయన అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, ఆయన చరిత్ర తెలియని వాళ్ళు ఉన్నారు, తెలుసుకొని ఇప్పటికి కూడా అంబేద్కర్ ఏం చేసిండు ఆయన అందరి వాడిగా గుర్తించి అందరం కూడా ఆయన మార్గంలో నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై భీమ్. మరి 64వ వర్ధంతి సందర్భంగా మరి వీళ్ళు మా సంఘం నుంచి అందరు రావడం జరిగింది. ఏంది అంటే ఇది ఏంటంటే అసలు అంబేద్కర్ అసలు చచ్చిండా చంపబడ్డా అది మనం ఎవరని చెప్పుకుంటలేం, అది ఇంకా అట్లనే ఉన్నది. ఇప్పుడు మరి మన మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనంగిన కలిస్తే 85% ఉన్నావు. మనం అనుకుంటే రాజ్యాధికారం మనదే ఉంటుంది, కానీ మనం అనుకుంటలేము. అనుకోవాలని చెప్పి మీ అందరి తరపున నేను మీ అందరికీ నిజంగా పాదాల దండం పెట్టుకుంటూ, అసలు ఏమైపోయే వాళ్ళమో, అసలు అంబేద్కర్ అనే ఆయన లేకుంటే మనం ఏమైపోదుమో ఈరోజు మరి వెంకన్న గారు అన్నట్టు మరి అందరూ కూడా జైభీం తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గం నుంచి తరలి వచ్చినటువంటి దళిత ప్రజాప్రతినిధులే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనను విస్తృతంగా ప్రచారం చేయడం గురించే మేము ఇక్కడ గుమిగూడినాం. ఈ దేశంలో ఎక్కడ చూసినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అనుయాయులుగా చైతన్యమవుతుంటే ఓర్వలేని కొంతమంది నాయకులు తొక్కేయాలని చెప్పి, అణిచివేయాలని చెప్పి, దాడులు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అనుయాయులుగా మేము శాంతియుత మార్గంలో ప్రయాణిస్తాం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకుపోతాం. మమ్మల్ని ఇంకా మా ఓపికను ఇంకా పరీక్షించాలని చూస్తే తిరిగి ప్రతిదాడులు చేయడానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో నియోజకవర్గంలో ఎక్కడ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉంటాం. వీళ్ళ మీద ఎలాంటి దాడులు జరిగినా, ఎలాంటి అణచివేతలు జరిగినా ప్రతిఘటించడానికి కూడా ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.